యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాది దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటంటే, ఆయనను దూషించే స్థితిలో నీవును జీవించుచున్నావా జాగ్రత్త అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనము ఇక్కడ రాయబడి ఉన్నది. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ కృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ప్రతి దినము ఒక లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. విన్న లేఖనములు విడిచిపెట్టకుండా మా జీవితాన్ని మేము సరిచేసుకోవడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఈ దిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. నాయన, మేమును నిన్ను దూషించే స్థితిలో జీవించుచున్నామేమో జాగ్రత్త అనే అంశం ద్వారా మీరు మాట్లాడుచున్నారు. అవును ప్రభా, నిన్ను దూషించే ప్రతి ఒక్కరు జాగ్రత్త కలిగి ఉండాలి. నాయనా ప్రభా, ఇంతవరకు నువ్వు క్షమించుచూ వచ్చావు తండ్రి. నాయన, ఇక మీదట నువ్వు ఎవరికి క్షమాపణ అనేది ఇవ్వవు ప్రభా. నాయన, ఎంతో అవకాశాన్ని ఇచ్చిన్నావు తండ్రి. అవకాశాలని నాయన అనేక మంది ఉపయోగించుకోలేకపోయారు ప్రభా. అలాంటి జీవితం జీవించుచుండగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాయన, నీ యొక్క సన్నిధి, నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా సూటిగా తేటగా మాట్లాడమని, ఒక చిన్న ప్రార్థన, దేన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి దావాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి? ఆయనను దూషించే స్థితిలో నీవును జీవించుచున్నావా జాగ్రత్త అని. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ న్యారము చేయకపోయినప్పటికీ, ఎలాంటి తప్పు చేయలేకపోయినప్పటికీ ఆయన ఒక నేరస్తుడుగా ఈ దినాన్న శిలువ మీద ఆయన ఉంచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన సిలువేసినప్పుడు మరి ఆయన యొక్క దేహం మీద ఉన్న వస్త్రములు తీసివేసి దానికోసం చీటీలు వేసుకుని పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క కృప ఎంత ఉన్నదంటే, దేవుని యొక్క హస్తంలో స్వస్థత ఉన్నదండి. దేవుని యొక్క నోటి ఉమ్ములో స్వస్థత ఉన్నది. దేవుని యొక్క వస్త్రంలో స్వస్థత ఉన్నది. మరి ఇలాంటి స్వస్థతలు చేసేవారు ఈ లోకంలో ఎవరైనాను చూడగలమా అంటే మనం ఎవరిని చూడలేమండి. మరి ఒక వ్యక్తికి మరి కళ్ళు కనిపించినప్పుడు, మరి గుడ్డివాడుగా ఉన్న వ్యక్తికి దేవుని యొక్క నోటి ఉమ్ము రాసి మరి ఆ యొక్క ఉమ్ము ద్వారా ఆ యొక్క కళ్ళు కనిపించిన వ్యక్తికి స్వస్థతను దయచేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలానే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుచున్న ఒక స్త్రీని మరి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు మరి ఆమెకు స్వస్థత లభించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి మరణించిన ఒక యవనస్తుడిని పాడిని ముట్టినప్పుడు ఆ మరణించిన యవనస్తుడు మరి లేచి కూర్చున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన స్వస్థపరిచే దేవుడండి. ఆయన నోటి మాటలో కూడా స్వస్థత ఉందండి. మరి అనేకమైన వాటిని ఆయన నోటి ద్వారా పలికినప్పుడు అవి ఆయనకు లోబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. మరి ఎంత ఆశ్చర్య కార్యములు చేస్తే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి ఇది నాన్న మరి అనేక మంది దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆయన నేరం చేశాడండి, ఏమైనా తప్పు చేశాడా? మరి ఆయన నిందించడానికి ఎవరికైనా అర్హత ఉందా అంటే ఎవరికి అర్హత లేదు. కానీ మరి ఆయన నోరు తెరిస్తే మరి సమస్తమైన మానవాళికి పాపక్షమాపణ అనేది
ఉండదు, మానవాళికి రక్షణ అనేది ఉండదు. కాబట్టి ఆయన మరి మౌనంగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా ప్రతి మానవులకి విడుదలండి, వాళ్ళ పాపంలో క్షమాపణ కలుగుతుంది. అందుకనే మరి ఆయన నీతిమంతుడు, మరి ఎటువంటి మరి కళంకము లేని వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈ దినాన్న మౌనంగా ఉన్నాడంటే నీ గురించి, నా గురించి అండి. అలాగున్న దేవుణ్ణి ఏమని హేళన చేస్తున్నారండి, ఏమని దూషించుతున్నారో తెలుసా? మరి ఆయన శిలువ మీద వేసినప్పుడు మరి అటుగా వెలిచిన వ్యక్తులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, మరి పరిసయ్యులు కానివ్వండి, సద్దుకాయలు కాని, వీళ్ళందరూ కూడా ఆయన ఎంత దూషించుచున్నారో, ఎంత అపహాసము చేస్తున్నారు, ఎంత హేళన చేస్తున్నారు. మరి ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నారండి? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టువాడా అని మరి అక్కడ ఆయన సంబోధిస్తున్నారు. మరి ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? సమస్తమును సాధ్యమే. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయం గురించి మాట్లాడారంటే అది ఎలాంటి దేవాలయం అంటే మన హృదయం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఒకవేళ ఈ లోక సంబంధమైన దేవాలయం గురించి అయినా మాట్లాడినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? సమస్తమును సాధ్యమే. ఆయన చేసే శక్తి గలవాడు. కానీ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టివాడా మరి ఆయన దూషిస్తున్నారండి, హేళన చేస్తున్నారు. మరి ఎంతగా హేళన చేస్తున్నారు, అయినా కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. అపహాసం చేస్తున్నారు, మౌనంగా ఉన్నారు. ఆయన సిలువ వేశారు, మౌనంగా ఉన్నారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, మౌనంగా ఉన్నారు. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులతో కొట్టారు, మౌనంగా ఉన్నాడు. ఆయన పక్కలో బల్లెపు పోటు పొడిచారు, అయినా మౌనంగా ఉన్నాడు. ఆయన దేహమంతా కొరడాలతో చీల్చివేశారండి, అయినా మౌనంగానే ఉన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, అయినా మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసండి? నీ కోసము, నా కోసమే. నిన్నెవరైనా నీ ముఖం మీద ఉమ్ము వేయకపోయినా ఒకవేళ నీ పక్కన ఒకవేళ కాండ్రకి చుమ్మేశారంటే మనకి ఎంత పౌరుషం వస్తుంది, ఎంత కోపం వస్తుంది కదండి. ఎందుకు ఇలా చేస్తావు, నన్ను చూసి కాండ్రకి చుమ్మేస్తున్నామని మరి వాళ్ళతో మనం గొడవపడతాము. ఒకవేళ మనం చెయ్యని నేరం మన మీద వేసినప్పుడు మనం పోట్లాడతాం, నేను చేయలేదని. చేస్తే మౌనం, కొంతవరకు పోట్లాడి మౌనంగా ఉంటాం, కానీ చెయ్యని తప్పు వేసుకోవడానికి ఏ ఒక్కరు ఇష్టపడరండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరము చేయలేదు, అయినా కూడా ఎంత శాంతంగా ఉన్నారండి. ఆయన ఎంత విధేయతను చూపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆయన్ని అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారు, కొడుతున్నారు, వస్త్రాలు పంచుకుంటున్నారు. మరి అనేక విధాలమైన మాటలతో ఆయన్ని ఎంతగానో దూషిస్తున్నారండి. అయినా కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగా సంతోషించాలో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అంత మాత్రమే కాకుండా ఇంకా ఏమని హేళన చేస్తున్నారంటే, మరి నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద దిగమని చెప్పుచు ఆయన దూషించిరి. మరి దేవాలయాన్ని 3 రోజుల్లో కట్టువాడా అని ఒకటి హేళన చేశారండి. నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగుమని ఆయన హేళన చేస్తున్నారు. మరి నువ్వు దేవుడు అయితే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని మరి అక్కడ మరి శిలువ మీద ఉన్నవారు దొంగ మరి హేళన చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎంత హేళన చేస్తున్నా, ఎంత అవమానాలకి గురి చేసినా కూడా ఆయన మౌనంగానే ఉన్నాడండి. ఎందుకంటే ఆయన మనందరి కొరకు వధింపబడాలి, మనందరి కొరకు ఆయన రక్తం చిందింపబడాలి, అందరి కొరకు ప్రాణం పెట్టాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్పారు, నేను మరణించి 3వ దినాన్ని లేస్తానని. మరి ఆయన మరణించి 3వ దినం లేచారా? లేగలేదండి, లేచారు కదా. అలానే హృదయం అనే మందిరాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. మన హృదయం అనే దేహాన్ని గురించి ఆయన మాట్లాడుచున్నారు. పడగొట్టి 3 దినాల్లో కడతానని. మరి అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగా సంతోషించాలి. అలనాడు యూదులు, పరిసయ్యులు, సద్దుకాయలు, శిలువ మీద ఉన్న దొంగలు, మరి అక్కడున్న ప్రజలు అనేక మంది ఎంతో మరి ఆయన అపహాసన చేస్తూ, హేళన చేస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ ఉన్నారు. మరి ఈ దినాన్ని కూడా
మరి మనము కూడా ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. మనము కూడా ఆయన్ని దూషిస్తున్నాం, జాగ్రత్త అని ఈ దినాన ఆయన తెలియజేస్తాం. అవునండి, చాలామంది ఆయన దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, మరి హేళన చేస్తూ ఉన్నారు. మరి చాలామంది దేవుడు అంటే నమ్మకం లేకుండా జీవిస్తున్నారు. ఎందుకో తెలుసండి, మరి దేవుడు అడిగిన వెంటనే కార్యములు చేస్తే దేవుడు మరి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన ఏదైనా అడిగినప్పుడు ఆయన మన పట్ల కార్యం చేస్తాడనే విశ్వాసము, నమ్మకం ఉండాలి. మరి ఒకటో రెండో లేకపోతే ఒక నెల సంవత్సరమో చూసి దేవుడు చేయలేదని ఆయన్ని అవమానించే స్థితిలో నీవు జీవిస్తున్నావేమో, ఆయన్ని ఏలన చేసే స్థితిలో జీవిస్తున్నావేమో, ఆయన విడిచిపెట్టే స్థితిలో జీవిస్తున్నావేమో. జాగ్రత్త అని ఆయన ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వరకు ఆయన యొక్క శాంతాన్ని మాత్రమే మనం చూసామండి. ఆయన ఉగ్రతని మనం భరించలేము, ఆయన ఉగ్రతని మనం తట్టుకోలేము. ఆయన ఒక్కసారి కన్నెర చేస్తే మనం ఏమైపోతామో మనకే తెలియదండి. అలాంటి దినాలు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్త అని దేవుని వాక్యం ద్వారా మరి సెలవిస్తుంది. మరి అలనాడు అంతమంది అవమానించిన మరి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియక చేస్తారు, క్షమించు అని మరి దేవుడు మరొక అవకాశాన్ని ప్రజలైన మనందరికీ ఇచ్చినారండి. ఇప్పుడు ఎలాంటి అవకాశం మనకి ఇవ్వరు, ఎందుకంటే ఆయన ఎన్నో అవకాశాలు ఇచ్చిన్నారు. కానీ మనం ఉపయోగించుకోకుండా, మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని మార్చుకోకుండా, మరి ఆయన ఏళన చేస్తూ అవమానిస్తూ, మరి ఆయన నమ్మని వారిగా, ఆయన విసర్జించేవారిగా మనం జీవిస్తే ఆయన యొక్క కోపానికి మనం ఏమైపోతామండి, ఆహుతైపోతాం, అగ్నిలో మరి దహించి వేసేవారిగా అయిపోతామండి. ఆయన కోపం రాకముందే మరి నువ్వు ఆయన్ని తెలుసుకుని నువ్వు జాగ్రత్త కలిగి జీవించమని ఆయన ఈ దినాన్న మనకు తెలియజేస్తున్నారు. ఒకవేళ మరి అలనాడు ఏ విధంగా అయితే ఆయన్ని అవమానం చేశారో, అపహాసం చేశారో, దూషించారో, అలాంటి స్థితిలో ఇప్పుడు నువ్వు జీవిస్తే మరి నీ యొక్క జీవితం ఏమైపోతుందో ఎవరు చెప్పలేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. అలాగూ కాకుండా నీ జీవితం బాగుండాలి, నీ యొక్క జీవితంలో నీ యొక్క కుటుంబంలో ఆశీర్వాదాలు రావాలి, దేవుని యొక్క దీవెనలు నీ కుటుంబంలో ఉండాలంటే నువ్వు మొదటిగా ఆయన్ని తెలుసుకుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు రక్షణ పొందుకుని ఆయన యొక్క మార్గంలో నడిస్తే నీవు ఎంతగానో ఆశీర్వదింపబడతావు. కాబట్టి మరి దేవుని యందు అలాగూ జీవించాలండి. మనం ఏం చేయాలండి, మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, ఆయన యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేకాని ఆయన అందు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా జీవించినట్లయితే మన జీవితాలు ఏమవుతావో తెలియదు. కాబట్టి మనము జాగ్రత్త కలిగి మరి ఒకవేళ ఆయన్ని అవమానపరిచే స్థితిలో మనం ఉంటే మరి అలాగూ కాకుండా ఆయన్ని నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరించి మన యొక్క జీవితాన్ని సరిచేసుకునే వారు ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.